300 కిలోమీటర్ల గరిష్ట వేగం, 508 కిలోమీటర్ల ప్రయాణం, 1,00,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం. ఇవన్నీ దేశంలోనే ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు విశేషాలు. నెమ్మదిగా ప్రారంభమైన బుల్లెట్ రైల్ పనులు ఇప్పుడు బుల్లెట్ వేగాన్ని అందుకుంటోంది. 2026 నాటికి తొలి ట్రయల్ రన్ చేసేలా పనులు వేగవంతమయ్యాయి. తొలిసారి భారత్లో జేస్లాబ్ బాలిస్ట్ లేస్ ట్రాక్ సిస్టమ్ సాంకేతికతతో బుల్లెట్ ట్రైన్ పరిగెత్తనుంది. అటు సముద్రం కింద నుంచి అలాగే సొరంగాలు, అటవీ ప్రాంతాలు దాటుకుంటూ బుల్లెట్ ట్రైన్ నడవనుంది. అహ్మదాబాద్, ముంబై కారిడార్తో పాటు భవిష్యత్తులో 7 రూట్లలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. కిలోమీటర్ల గరిష్ట వేగం, 508 కిలోమీటర్ల మేర ప్రయాణం, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ వ్యయం, ఇవన్నీ కూడా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు యొక్క విశేషాలు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ బుల్లెట్ ట్రైన్ అయితే మాత్రం త్వరలోనే ట్రయల్ రన్కు సిద్ధం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటివరకు నెమ్మదిగా ప్రారంభమైనటువంటి ఈ బుల్లెట్ ట్రైన్ పనులైతే మాత్రం ఇప్పుడు బుల్లెట్ వేగాన్ని అందుకున్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే 2026 నాటికి తొలి బుల్లెట్ ట్రైన్ యొక్క దాన్ని మొత్తంగా ట్రయల్ రన్ చేయాలనేటువంటి దాంతో కూడా ఆ విధంగా కూడా శరవేగంగా పనులన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. తొలిసారిగా భారత్లో మాత్రం జేస్లాబ్ బాలిస్ట్లెస్ ట్రాక్ సిస్టమ్ ద్వారా అనేటువంటి సాంకేతికతతో ఈ బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇటు అటవీ ప్రాంతాలు, సముద్రంలో నుంచి చేసేటువంటి ప్రయాణం, సొరంగాలు ఇవన్నీ దాటుకొని కూడా ఇవన్నీ ప్రయాణం చేయబోతుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అహ్మదాబాద్, ముంబైకి సంబంధించినటువంటి కారిడార్తో పాటు మరో 7 రూట్లలో కూడా ఈ సంబంధించి భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక 7 రూట్లలో ఇటు అహ్మదాబాద్ అదేవిధంగా ముంబైకి సంబంధించినటువంటి కారిడార్తో పాటు 7 రూట్లలో ప్రధానంగా కూడా ఈ బుల్లెట్ ట్రైన్ అయితే మాత్రం అందుబాటులోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటివరకు అయితే పనులు చాలా నెమ్మదిగా నడిచినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం బుల్లెట్ వేగాన్ని అందుకున్నటువంటి పనులన్నీ కూడా 2026 నాటికి తొలి బుల్లెట్ ట్రయల్ రన్ అనేటువంటిది జరగబోతుంది. ఆ విధంగా కూడా పనులన్నీ కూడా జరుగుతున్నాయి అన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నట్లుగానే మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.